మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన వర్గాల్లో ఉద్యోగ సంఘాలు కూడా చాలా కీలకం. ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేశారు అన్నది ఓపెన్ సీక్రెటే. అండ్ జగన్ గారికి వ్యతిరేకంగా ఉద్యోగులు చాలా రోజులు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు కూడా. ఏపీ ఎన్జిఓ సంఘం అయితే ఏముంది, ఉద్యోగుల సంఘం అయితే ఏముంది, రకరకాల సంఘాలు. సరే, జగన్ గారి అధికారానికి దూరం అయ్యారు. చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి ఇచ్చే సంవత్సరం కావస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ ఉద్యోగులు కానీ ఏ వర్గము కూడా ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి బలం ప్రదర్శించుకోగలుగుతారో, ఎవరైతే జులుం ప్రదర్శించుకోగలుగుతారో అటువంటి వాళ్ళు ఏమైనా 4 రూపాయలు వెనకేసుకోగలిగారేమో, వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందేమో తెలియదు. కానీ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు ప్రయోజనం లేదు, ప్రజలకు సంతోషంగా లేరు, ఏ వర్గం కూడా సంతృప్తికరంగా లేదు. బహుశా ఆ సంకేతమే అనిపిస్తుంది నాకు. ఏపీ ఎన్జిఓ మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఉద్యోగ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, వివిధ జిల్లాల ఏపీ ఎన్జిఓ మాజీ అధ్యక్షులు, ఉద్యోగ సంఘాల మాజీ అధ్యక్షులు, రాష్ట్ర స్థాయిలో నాయకులుగా ఉన్నవాళ్ళు, మొత్తం మీద ఏపీ ఎన్జిఓ, ఉద్యోగ సంఘం, రాష్ట్ర అధ్యక్షుల నుంచి కింద కమిటీల వరకు మాజీలందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నిజంగానే ఇది బిట్ ఇంట్రెస్టింగ్. దేనికి సంకేతంగా చూడాలి? ఇంకా 4 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఏమైనా కనుక ప్రయోజనాలు ఆశించి ఉంటే ప్రభుత్వం వైపు వెళ్ళాలి. కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదట పసిగట్టేది ఉద్యోగులే. ఆ ఉద్యోగులకు నాయకులుగా ఉన్నటువంటి, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి వీళ్లకు, ఇప్పుడు వైసీపీలో చేరిన వీళ్లకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు యాక్సెస్ అయితే ఉంటుంది కదా, ఆ కనెక్టివిటీ అయితే ఉంటుంది కదా. సో వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకతను వాళ్ళు పసిగట్టినట్లు భావించాలా? ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తిని వాళ్ళు పసిగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారనుకోవాలా? వాళ్ళు క్లియర్ కట్గానే చెబుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమైనా ఏమైనా చెబితే వినే పరిస్థితి ఉండే. ఇప్పుడు వీళ్ళు ఉద్యోగులను నిలువనా మోసం చేస్తూ ఉన్నారు, ఉద్యోగులను వాడుకొని వదిలేశారు. ఎక్కడా కూడా ఉద్యోగులకి ఎలాంటి ప్రయోజనాలు వీళ్ళు నెరవేర్చడం లేదు. ఇంత తక్కువ కాలంలో అన్ని వర్గాలను ఇంత దారుణంగా మోసం చేసిన, అన్ని వర్గాలకు ఇంత తీవ్రంగా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాలను మేము చూడలేదు అన్నారు. సో ఏ వర్గానికి న్యాయం జరగాలి అన్న కనీసం మాట మీద నిలబడగలిగే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుల వల్ల సాధ్యమవుతుంది అని మేము నమ్మినాం కాబట్టి వైసీపీలోకి వస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళ వర్షంలో వాళ్ళు చెప్పినా కూడా 4 సంవత్సరాలు ఇంకా ఎన్నికలకు పెట్టుకొని అధికార కూటమిలో ఉన్న ఏ పార్టీ వైపు వెళ్లకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ వైపు, అది కూడా ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ కండువాలు కప్పుకోవడం మంచి ఇంట్రెస్టింగ్. అఫ్కోర్స్ క్షేత్రస్థాయిలో కూటమి పార్టీలకు సంబంధించిన లీడర్స్ కూడా అర్థమవుతూ ఉంది, తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చి ఆ సూచనలే కనిపించట్లేదని కరుడు గట్టిన వాళ్ళు కూడా కూటమి పార్టీలకు సంబంధించి వాళ్ళు కూడా సెలవిస్తున్నారు. ఏం గెలుస్తాం ఇంకా, మనం ఏదైనా కనుక కూటమి ఎమ్మెల్యేల గురించి, ఎమ్మెల్యే పరిస్థితి అని అనుకో, ఇదే లాస్ట్ టైం, ఆయన ఎప్పుడు జీవితంలో గెలవరు అంటున్నారు, ఆయన ఎప్పుడు జీవితంలో గెలవరు అని ఆ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళే అంటూ ఉన్నారు. సో కింద నుంచి పై స్థాయి వరకు వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మాజీ, ఈ అన్ని చాలా జిల్లాల అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళందరూ మూకుమ్మడిగా వైసీపీలో చేరినట్లు మనం భావించలేము.